హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియోకి. సో మీకు నేను గూగుల్ యాడ్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసామన్నమాట. సో మనకి ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. సో వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అనమాట. సో మీకు ఇక్కడ నుంచి ఈ వీడియోస్ చేస్తాను అనమాట. సో మీకు ఇదేంటంటే ఇది ఒక కోర్సు. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఒక కోర్స్ అనమాట. వితౌట్ ఎనీ కోడింగ్ స్కిల్స్ ఒక వెబ్సైట్, ఒక ప్రాపర్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది మీకు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో దానిలో ఇది ఇవాళ క్లాస్ 1 అనమాట. ఈ వీడియో వచ్చేసి క్లాస్ 1. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే, మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో చెప్తాను. సో మీరు ఒక వెబ్సైట్ చేయాలంటే ఫస్ట్ మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది 2 థింగ్స్ ఉండాలన్నమాట. సో నేను మీకు అసలు అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్స్ప్లెయిన్ చేసి అవి ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా క్లయింట్ వెబ్సైట్ అనమాట. నేను మీకు చూపిస్తాను, మీకు క్లారిటీ చూపిస్తాను. సో మీకు డొమైన్ అనేది, డొమైన్ హోస్టింగ్ అంటే ఏంటనేది మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. సో డొమైన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ ఉంటది కదా, సో దాన్నే డొమైన్ అంటారు అనమాట. మీ కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో, సపోజ్ మనది బ్లూ ఫ్లాష్ మీడియా కదా, సో మనం blueflashmedia.com అని కానీ blueflashmedia.in కానీ, సో ఇలా మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఒక డొమైన్ తీసుకుంటాము. ఓకేనా? సో దీని ఎలా అంటే, యూజర్ సెర్చ్ చేసేటప్పుడు అంటే డొమైన్ కూడా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ కంపెనీ నేమ్ పైన .com .in ఒక డొమైన్ తీసుకుంటారు. ఓకేనా? సో ఒకవేళ మీ కంపెనీ నేమ్ లాంగ్ ఉంటే సింపుల్ గానే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరన్నా మిమ్మల్ని గూగుల్లో సెర్చ్ చేయాలన్నా, మీ వెబ్సైట్ సెర్చ్ చేయాలన్నా కూడా కష్టంగా ఉండకూడదు, సింపుల్ గా ఉంటేనే సెర్చ్ చేయగలరు. ఓకేనా? సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో డొమైన్ అంటే ఏంటో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, సింపుల్ గా చెప్పేస్తున్నాను. సో డొమైన్ అంటే ఏంటంటే, మీ వెబ్సైట్ కి నేమ్ ఏదైతే ఉంటుందో HTTPS తర్వాత .com .in అని చెప్పేసి ఫస్ట్ మీ కంపెనీ నేమ్ వస్తుంది. మాక్సిమం ఎవరైనా డొమైన్ తీసుకుంటున్నారంటే వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ బిజినెస్ కే తీసుకుంటారు కదా. సో వాళ్ళ బిజినెస్ నేమ్ పైన డొమైన్ తీసుకుంటారు, దాన్నే వెబ్సైట్ నేమ్ అంటారు అనమాట. సో ఈ డొమైన్ ని తీసుకున్న తర్వాత దీనికి .com .in అనేది మీరు చెక్ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే డొమైన్ అనుకుంటున్నారో మీ బిజినెస్ నేమ్ పైన .com .in అనేది అది అవైలబుల్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఎలా పర్చేస్ చేయాలో చెప్తాను కాబట్టి. సో డొమైన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో తర్వాత హోస్టింగ్ వచ్చేసి, మీరు ఇక్కడ ఏవైతే ఇక్కడ ఇమేజెస్ కానీ, ఇక్కడ కనిపించే టెక్స్ట్ కానీ, ఇక్కడ కనిపించే వీడియో కానీ, ఓకేనా? సో మీకు ఇంకా ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇక్కడ కనిపించే ఇమేజెస్, ఇదంతా ఏదైతే టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, దీనిలో ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా సేవ్ అవడానికి ఒక హోస్టింగ్ అనమాట. అంటే సేవ్ అవడానికి సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక స్టోరేజ్ లాగా. సో దీనిలో కూడా ప్లాన్స్ ఉండే అనమాట. మీకు డొమైన్ కైనా కూడా, హోస్టింగ్ అయినా కూడా మీకు ఎంత జీబీ తీసుకోవాలన్న దాన్ని బట్టి ప్లాన్స్ ఉంటాయి. సో హోస్టింగ్ అంటే ఏంటంటే, మీరు మీ వెబ్సైట్ లో ఏవైతే ఇమేజెస్, వీడియోస్, కంటెంట్ ఇస్తున్నారో అదంతా సేవ్ అవ్వడానికి ఒక స్పేస్, స్టోరేజ్ అనమాట. సో దాన్ని హోస్టింగ్ అంటారు. డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా చెప్పాను, మీకు కంపల్సరీ అర్థం అవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. డొమైన్ అంటే ఏంటంటే, మీ బిజినెస్ నేమ్ పైన మీ వెబ్సైట్ కి ఒక నేమ్ తీసుకుంటారు, దానికి లాస్ట్ లో .com .in అని యాడ్ చేసుకుని తీసుకున్న దాన్ని డొమైన్ అంటారు. అంటే అది సెర్చ్ చేస్తేనే మీ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, డొమైన్ కొనుక్కునేటప్పుడు మీరు ఏదైతే ఫిక్స్ గా తీసుకుంటారో అదే వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు డొమైన్ ఇక్కడ smsdevelopers.in అని ఉంది. సో మీరు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా, అంటే దీని తర్వాత మీరు ఎడిట్ చేయలేరు. డొమైన్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా కరెక్ట్ గా డొమైన్ మీ బిజినెస్ నేమ్ పైన తీసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత హోస్టింగ్ అనేది నేను చెప్పానుగా, ఈ ఇమేజెస్, ఈ కంటెంట్, ఇదంతా సేవ్ అవడానికి ఒక స్టోరేజ్ స్పేస్ లాగా. ఓకేనా? సో మీకు ఈ రెండు ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు వీటిని ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హోస్టింగ్ డొమైన్ అనేది మీరు సెపరేట్ ప్లాట్ఫామ్స్ లో పర్చేస్ చేయొచ్చు గైస్. లైక్ ఎలాగంటే మీకు GoDaddy ఉంటుంది, హోస్టింజర్ ఉంటుంది, బ్లూ హోస్ట్ ఉంటుంది, సో ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో ఈ ప్లేసెస్ లో మీరు వెళ్ళి మీకు కావాల్సిన డొమైన్ కానీ, హోస్టింగ్ కానీ తీసుకోవచ్చు. సో నేనైతే మీకు ఈ వీడియోలో హోస్టింజర్ అనేది, అంటే నేను నా క్లయింట్స్ కైనా సరే, నాకైనా సరే నేను హోస్టింజరే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ సర్వీస్ బాగా నచ్చుతుంది. హోస్టింగ్ పరంగా కూడా సర్వర్స్ బాగుంటాయి. నేను అందుకే ఎప్పుడైనా సరే, అలాగే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా హోస్టింగే తీసుకుంటాను నా క్లయింట్స్ వరకు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు హోస్టింజర్ ఓపెన్ చేస్తున్నాం గైస్. గూగుల్లోకి వచ్చి హోస్టింజర్ ఓపెన్ చేస్తున్నాము. సో హోస్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక సైన్ అప్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్, ఏదైతే మెయిల్ తో లాగిన్ చేస్తారో
మీరు కొన్న డొమైన్ కానీ మీరు కొన్న హోస్టింగ్ కానీ అవన్నీ ఆ మెయిల్తోనే రిజిస్టర్ అయి ఉంటాయి అనమాట. అంటే మీరు దాన్ని రీన్యూ చేసుకోవాలన్నా కూడా మీకు అన్ని నోటిఫికేషన్స్ ఆ మెయిల్కే వస్తాయి. సో కాబట్టి మీరు ఇక్కడ కరెక్ట్ మెయిల్తో లాగిన్ అయ్యి పర్చేస్ చేయండి, ఓకేనా. సో నేను ఇక్కడ ఆల్రెడీ నా క్లయింట్ మీద ఆల్రెడీ అకౌంట్ ఉంది, లాగిన్ క్లిక్ చేసేస్తున్నాను. సో లాగిన్ క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంది కదా గైస్, మార్కెట్ ప్లేస్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే డొమైన్స్ అని ఉంది, ఓకేనా. సో ఇక్కడ డొమైన్స్ అని క్లిక్ చేస్తున్నాను, డొమైన్స్ అన్న దానిపైన. సో డొమైన్స్ అని క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ డొమైన్ కి ఇక్కడ గెట్ నౌ అని క్లిక్ చేయాలి. సో గెట్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసలు మీకు కావాల్సిన డొమైన్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సపోజ్ నేను నా బ్లూ ఫ్లాష్ మీడియా అని చెప్పేసి నేను ఆల్రెడీ డొమైన్ కొనుక్కున్నాను కదా. సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను అసలు ఆ డొమైన్ నేను ఆల్రెడీ పర్చేస్ చేసా కాబట్టి ఆ డొమైన్ ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా, కనిపిస్తుందా లేదో, ఏమని చూపిస్తుందో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో సపోజ్ నేను blueflashmedia.com అవైలబుల్ లేదు కాబట్టి .in తీసుకున్నాం మనం. సో నేను ఇక్కడ blueflashmedia.in సో blueflashmedia.in అని సెర్చ్ చేసాము. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, బ్లూ ఫ్లాష్ మీడియా ఈజ్ ఆల్రెడీ టేకెన్, ఓకేనా. సో ఇక్కడ నేను ఇప్పుడు blueflashmedia.in అని నేను తీసుకున్నాను కదా, ఆ మెయిల్ కి .com అవైలబుల్ లేదు కాబట్టి నేను .in తీసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే .com ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా సరే. సో ఇక్కడ ఇలాగా మీరు సపోజ్ ఇంకా వేరే ఏమన్నా మీ బిజినెస్ నేమ్స్ ఇక్కడ ఇంకా ఏమైనా సెర్చ్ చేసుకొని, ఓకేనా, వాటికి .com .net ఎందుకంటే ఇక్కడ మీకు ఓన్లీ .com .in కాదు, మీకు ఇంకా చాలా ఉంటాయి, .net .io .org .online .shop ఇలా చాలా ఉంటాయి అనమాట. సో మీ బిజినెస్ కి తగినట్టు మాక్సిమం నేనైతే ప్రిఫర్ చేసేది .com .in. మీరు ఒకవేళ క్లాతింగ్ స్టోర్ రన్ చేస్తున్నా కూడా నేను .shop అనేది తీసుకోను, .com తీసుకుంటాను అవైలబుల్ ఉంటే, ఓకేనా. సో ఇలాగా డొమైన్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని మీరు పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఒక డొమైన్ ఎలా కొనాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ blueflashmedia.net ఇచ్చి సెర్చ్ క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ 18% GST ఉంటుంది అక్కడ కనిపించేదానికి. ఇక్కడ మనము ఇయర్లీ తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నేను మీకు హోస్టింగ్ ప్లాన్స్ చూపిస్తాను. హోస్టింగ్ ప్లాన్స్ లో అయితే కొన్ని హోస్టింగ్ ప్లాన్స్ లో ఫ్రీ డొమైన్ ప్రొవైడ్ చేస్తాను, నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ blueflashmedia.net కూడా ఆల్రెడీ టేకెన్ అంట. సో మనం ఇంకా .io చూద్దాము. ఓన్లీ ఆల్రెడీ .io కూడా ఆల్రెడీ టేకెన్ అంట. సో .online అవైలబుల్ ఉంది. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ .online అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బై నౌ క్లిక్ చేసేస్తున్నాను. బై నౌ క్లిక్ చేసేసి మనకి ఇక్కడ నేను చెప్తున్నాను కదా మీకు. సో మీరు ఇక్కడ డొమైన్ అయినా హోస్టింగ్ అయినా కూడా మీకు 1 year కి కావాలా, 2 years కావాలా, 3 years కావాలా అనేది చెక్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో నేనైతే 1 year క్లిక్ చేస్తున్నాను, మీకు నార్మల్ గా బేసిక్ ప్రైజెస్ ఎలా ఉంటాయో చూపించడానికి. సో దాని తర్వాత మీకు అంటే నేను ఆల్రెడీ ఇది నా క్లయింట్ అకౌంట్ అని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ కార్డ్ చార్జ్ చేసేసుకున్నారు. సో పేమెంట్ మెథడ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది. మీరు ఇక్కడ ఏంటంటే సో నా క్లయింట్ అకౌంట్ లో ఏంటంటే కొంచెం పేమెంట్ ఎర్రర్ గురించి అంటే దానిలో కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నా అకౌంట్ ఓపెన్ చేశాను. 1 minute గైస్, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో డొమైన్స్ లోకి వెళ్ళి గెట్ ఈ న్యూ డొమైన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ blueflashmedia.online క్లిక్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది అవైలబుల్ ఉంది. బై నౌ పైన క్లిక్ చేశాను. బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 1 year 2 years 3 years గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ట్యాక్సెస్ తో సహా చూపిస్తుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే టోటల్ 966 డొమైన్ కి పడుతుంది అనమాట, ఓకేనా. సో మీకు టోటల్ 2 years కి అయితే, అదే 1 year కి అయితే కనుక 217 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏమైనా కూపన్స్ ఉంటే కనుక కూపన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ కూపన్ కోడ్స్ తెలిస్తే కనుక ఏమైనా కూపన్ కోడ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయని మీకు తెలిసినవి కావాలనుకుంటే ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేసుకుంటే మీకు ఎంతో కొంత అమౌంట్ తగ్గుతుంది అనమాట, పర్సెంటేజ్ బేస్డ్, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ చూస్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, చూస్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రాసెసింగ్ లోకి వెళ్ళింది. 1 minute గైస్. సో ఇక్కడ మీరు యూపీఐ, క్రెడిట్ కార్డా, పేపాల్, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు పేమెంట్ దేని ద్వారా చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేస్తే మీకు డొమైన్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ పేమెంట్ చేసేసిన తర్వాత ఒక 2-3 స్టెప్స్ వస్తాయి అనమాట. అవేంటో నేను చెప్తాను చూడండి. అంటే నేను ఇక్కడ పర్చేస్ చేయట్లేదు కాబట్టి నేను మీకు చెప్తాను చూడండి. సో అదేంటంటే గైస్,
మీకు డొమైన్ పర్చేస్ చేసి పేమెంట్ చేసేసిన వెంటనే, సో మీరు డొమైన్ ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసేసిన వెంటనే మీకు డొమైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. అక్కడ ఏం అడుగుతుంది అంటే మీ ఆర్గనైజేషన్ నేమ్, మీ కంపెనీ నేమ్, ఓకేనా, సో మీ పేరు, మీ అడ్రస్, ఓకేనా, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీ సబ్మిట్ క్లిక్ చేసేస్తే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తా చూడండి. సో మీరు డొమైన్ అవన్నీ పర్చేస్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏమేమి పర్చేస్ చేశారో మీ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ హోస్టింగ్ ఉంది. సో కాకపోతే మనం ఇంకా హోస్టింగ్ పర్చేస్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ ఓన్లీ SMS డెవలపర్స్, అంటే మీరు ఏదైతే డొమైన్ తీసుకున్నారో ఆ డొమైన్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఎప్పుడు పర్చేస్ చేస్తారు అనేది మీకు ఇక్కడ క్లారిటీ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేసేసి మిగతా అన్ని చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. సో మీకు ఫస్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హోస్టింగ్ చూపిస్తాను. హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే మార్కెట్ ప్లేస్కి వచ్చేసి మార్కెట్ ప్లేస్ లో ఇక్కడ హోస్టింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీకు హోస్టింగ్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి గైస్. ఇక్కడ నేనైతే మీకు వెబ్ హోస్టింగ్ చూపిస్తున్నాను. సో ఇలాగే ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. సో నేనైతే యూజ్ చేసేది ఏంటంటే వెబ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్ మాత్రమే. వెబ్ హోస్టింగ్ ఏంటంటే ఎవరికైతే నార్మల్ వెబ్సైట్స్, బిజినెస్ వెబ్సైట్స్ కావాలో వాళ్ళకి యూజ్ చేస్తాను. అలా కాకుండా కామర్స్ వెబ్సైట్స్ కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను క్లౌడ్ హోస్టింగ్ యూజ్ చేస్తాను అనమాట. సో నేను మీకు ఇక్కడ వెబ్ హోస్టింగ్, ఇక్కడ ఎక్స్ప్లోర్ ఉంది కదా, ఎక్స్ప్లోర్ ప్లాన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ 3 ప్లాన్స్ వచ్చినాయి గైస్. మీకు ఇక్కడ మనం వెబ్ హోస్టింగ్ చూస్తున్నాము. సో దీనిలో మీకు ఇక్కడ 3 ప్లాన్స్ ఉన్నాయి, నేను చూపిస్తా చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ వెబ్ హోస్టింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ వస్తుంది, మంత్లీ ఒక 10,000 యూజర్స్ ని అది వెబ్సైట్ హ్యాండిల్ చేయగలదు. అలాగే మీకు 10 GB స్టోరేజ్ వస్తుంది అనమాట ఈ వెబ్సైట్ లో. ఓకేనా, సో దాని తర్వాత మీకు ఫ్రీ బిల్డ్ టెంప్లెట్స్, మైగ్రేషన్, ఫ్రీ SSL ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మంత్లీ విజిటర్స్ స్టోరేజ్. మీరు ఇక్కడ స్టోరేజ్ చెక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫస్ట్ ప్లాన్ లో ఫ్రీ డొమైన్ ఇవ్వట్లేదు, కానీ సెకండ్ ప్లాన్ లో మీకు ఫ్రీ డొమైన్ ఇస్తున్నాడు. ఎప్పుడు 149 per month తీసుకున్నప్పుడు. ఓకేనా, ఇది అంటే 89 రూపీస్. ఇది ప్రీమియం వెబ్ హోస్టింగ్ అనమాట. సో దీనికి మీకు ఎంత ఇస్తున్నాడు, 25 GB స్టోరేజ్ ఇస్తున్నాడు. 25 GB స్టోరేజ్ ఇస్తున్నాడు, 25,000 మంత్లీ విజిటర్స్ సపోర్ట్ ఇస్తున్నాడు. సో దాని తర్వాత మీకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రీ డొమైన్ కూడా ఇస్తున్నాడు. సో మీరు ఇందాక ఒకవేళ మీరు ఈ 2 ప్లాన్స్ లో మీరు ఈ 2 ప్లాన్స్ బిజినెస్ వెబ్ హోస్టింగ్, ప్రీమియం వెబ్ హోస్టింగ్, ఈ రెండింటిలో ఒకటి తీసుకోవాలనుకుంటే కనుక మీరు డొమైన్ ఫస్టే పర్చేస్ చేసేకండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు డొమైన్ అనేది. మీకు ఎలాగైతే నేను చెప్పాను, మీకు నేను ఎలాగైతే చెప్పానో మీరు ఇక్కడ సపోజ్ సేమ్ ఇక్కడ కూడా ఇలానే ఉంటది. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని నేను చెప్తా చూడండి. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసేసుకొని మీకు ఎన్ని మంత్స్ కావాలి, 1 month, 12 months, 24 months, 48 months. సో ఇలాగా మీకు ఎన్ని మంత్స్ కావాలో సెలెక్ట్ చేసేసుకొని 12 months మాక్సిమం, ఒక 1 year కి. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ సేమ్ మీకు ఏమైనా కూపన్ కోడ్ తెలిస్తే కూపన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ కూపన్ కోడ్ యాడ్ చేసేసుకుంటే మీకు ఎంతో కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ మీకు ఇక్కడ టోటల్ ఎంత బిల్లింగ్ అవుతుందో చూపిస్తుంది. సో చూస్ పేమెంట్ మెథడ్ క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. UPI క్రెడిట్ కార్డ్ సేమ్ ఇన్నాడు ఎలా అయితే ఓపెన్ అయిందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఓపెన్ అవుతుంది అనమాట. 1 minute గైస్ లోడ్ అవుతుంది. సో మీకు నేను చూపించాను కదా, మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ కానీ, UPI కానీ, పేపాల్ కానీ యూజ్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసేసుకోవచ్చు. సో కాకపోతే నేను ఇక్కడ పర్చేస్ చేయట్లేదు, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే అనమాట. మీరు ఎలా అయితే డొమైన్ తీసుకున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ వస్తాయి అని చెప్పాను కదా, లొకేషన్ కానీ, మీ బిజినెస్ నేమ్ కానీ, మీ ఆర్గనైజేషన్ నేమ్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ. ఓకేనా, సో ఇలా ఏవైతే అడ్రస్ అడిగిందో సేమ్ ఇక్కడ కూడా అలాగే మీరు. కానీ హోస్టింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు చాలా డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇది మీ పర్సనల్ బిజినెస్ వర్క్ అని చెప్పేసి. సో నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏంటంటే, సో దాని తర్వాత మీరు వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. వర్డ్ప్రెస్ కి ఒక పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది, అడ్మిన్ ID పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది వర్డ్ప్రెస్ యాక్సెస్ చేయడానికి. ఓకేనా, సో దాని తర్వాత మీకు ఏంటంటే మీకు డైరెక్ట్ థీమ్ ఇన్స్టాల్ చేసేసుకోమని మీకు డైరెక్ట్ వర్డ్ప్రెస్ ఓపెన్ అయిపోద్ది అనమాట, మేనేజ్ క్లిక్ చేసేస్తే. సో దాని తర్వాత మీరు అంటే నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే హోస్టింగ్ తీసుకుంటారో హోస్టింగ్ తీసుకున్న వెంటనే మీకు ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా హోమ్ కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ కూడా సేమ్ ఇలా చూపిస్తుంది సింగిల్ వెబ్ హోస్టింగ్. అంటే మీరు తీసుకున్న వెబ్ హోస్టింగ్ ఇక్కడ మేనేజ్ అని చూపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ వెరిఫై అని మెయిల్ ఎలా అయితే చూపిస్తుందో యువర్ టు డూస్ అని చెప్పేసి, సో ఇక్కడ గెట్ ఫ్రీ డొమైన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అంటే క్లెయిమ్ యువర్ డొమైన్ అని చూపిస్తుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేసి సేమ్ డొమైన్ మీకు నాకు చూపించినట్టు మీకు కావాల్సిన డొమైన్ ఉందో లేదో చెక్ చేసేసుకొని డొమైన్ క్లెయిమ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో చాలా సింపుల్ అనమాట. కాకపోతే నేను ఇక్కడ పర్చేస్ చేయలేకపోతున్నా కాబట్టి చూపిస్తున్నాను. ఫ్యూచర్ లో కనుక అంటే నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు కనుక నేను ఏదో ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ కి తీసుకుంటే కనుక
సో వాళ్ళ డొమైన్ హోస్టింగ్ నేను ఎలా పర్చేస్ చేశాను అనేది ప్రాపర్ గా చూపిస్తాను మీకు. అంటే నేను ఇక్కడ పర్చేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, పర్చేస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూపించలేకపోతున్నాను. ఓకేనా, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరు డొమైన్ హోస్టింగ్ తీసేసుకున్న తర్వాత మీకు డొమైన్ వచ్చేస్తుంది కదా. సో మీరు డొమైన్ తీసుకుంటారు కదా, డొమైన్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ డొమైన్ హోస్టింగ్ తీసేసుకున్న తర్వాత మీ డొమైన్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. సో సపోజ్ ఇక్కడ SMS developers.in కదా మనం తీసుకుంది. సో SMS developers.in అని సెర్చ్ చేశాను. సో మనకి ఇలా వెబ్సైట్ వచ్చేసింది. అంటే నేను ఇదంతా డిజైన్ అయిపోయింది కాబట్టి మీకు ఇలా రాదు. హెల్లో వర్డ్ అని చెప్పేసి మీకు అంటే 2025 థీమ్ వచ్చేస్తుంది అనమాట. 2025 ఇయర్ది థీమ్ ఉంటుంది నార్మల్ గా వర్డ్ ప్రెస్ కి, ఆ థీమ్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మీరు వర్డ్ ప్రెస్ మేనేజర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, నేను చెప్తా చూడండి. సో బ్యాక్ ఎండ్ కి వర్డ్ ప్రెస్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ చేయాలంటే మీకు 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సో ఇక్కడ మీరు వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ కి వెళ్ళడానికి అంటే వర్డ్ ప్రెస్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయడానికి మీ డొమైన్ పక్కన ఇక్కడ /wp-admin అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ మీ మెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్, నేను మీకు చెప్పాను కదా హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత మీకు అక్కడ ఐడి మెయిల్ నార్మల్గా మీరు ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. పాస్వర్డ్ మాత్రం మీరు పెట్టుకోవాలి అక్కడ, అడ్మిన్ ఐడి పాస్వర్డ్. సో అవి ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ లాగిన్ క్లిక్ చేసేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను చూపిస్తున్నా చూడండి. సో మీకు ఇలాగా బ్యాక్ ఎండ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నార్మల్ గా వర్డ్ ప్రెస్ లోకి అయితే ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి, అలా కాకుండా హోస్టింగ్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. సో నేను చూపిస్తా చూడండి. ఇక్కడ హోస్టింగర్కి వచ్చేసి ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తున్నాను. సో మేనేజ్ క్లిక్ చేసిన తర్వాత ఒక్క నిమిషం. సో మేనేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది మనకి. సో నేను ఇక్కడ ఏంటంటే వర్డ్ ప్రెస్ అడ్మిన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తుంది కదా వర్డ్ ప్రెస్ అడ్మిన్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేసేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ వర్డ్ ప్రెస్ కి వెళ్తుంది. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. సో చూసారు కదా, అంటే మీరు హోస్టింగర్ లోంచి డైరెక్ట్ మీ హోస్టింగర్ అకౌంట్ ఏది ఉందో దాని నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ మీరు వేరే వాళ్ళ మెయిల్స్ లో సెర్చ్ చేస్తున్నా కూడా మీ డొమైన్స్ వచ్చేసి దాని పక్కన /wpi-admin అని సెర్చ్ చేస్తే మీకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే మీకు లాగిన్ అయిపోద్ది అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది బ్యాక్ ఎండ్ గైస్, మీకు ఇదంతా వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచే మన వెబ్సైట్ ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకొని డెవలప్ చేసుకుంటాము. సో మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా వెబ్సైట్ కొన్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ హోస్టింగర్ లోకి, నేను ఇక్కడ హోస్టింగర్ కాబట్టి ఇక్కడ హోస్టింగర్ లోకి వచ్చి టూల్స్ లోకి వచ్చేసి ఇక్కడ ఇది మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టేసుకోవాలన్నమాట. అంటే మీకు మీ వెబ్సైట్ ఎవరైనా సెర్చ్ చేస్తే మెయింటెనెన్స్ మోడ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు మెయింటెనెన్స్ మోడ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే మీకు కమింగ్ సూన్ అని చెప్పేసి మీకు అంటే మీ వెబ్సైట్ ఏదైతే మీకు ఇన్బిల్డ్ థీమ్ వచ్చేస్తుందో 2025 థీమ్, అలా కాకుండా మీకు ఏంటంటే కమింగ్ సూన్ అని చెప్పేసి మెయింటెనెన్స్ మోడ్ చూపిస్తుంది, వెబ్సైట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. సో ఇలాగా డొమైన్ హోస్టింగ్ తీసుకొని వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్ కి ఇలా యాక్సెస్ చేయాలి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, హోస్టింగ్ డాష్ బోర్డ్, యాస్ట్రా పేజెస్, నింజా ఫార్మ్స్, ఎలిమెంటర్, అపీరియన్స్, ప్లగిన్స్, సో ఇవన్నీ ఏంటని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వెబ్సైట్ ఏదైతే బ్లూ ఫ్లాష్ మీడియా ఉందో, సో ఇక్కడ మన బ్లూ ఫ్లాష్ మీడియా వెబ్సైట్ ఏదైతే ఉందో ఇలాగా ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ సర్వీసెస్ కానీ మీ ప్రొడక్ట్స్ కానీ ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇలా ఫార్మ్స్ ఎలా పెట్టాలి, ఓకేనా. సో ఇవన్నీ ఎలా పెట్టాలి, ఈ టెస్ట్ ఇదంతా డిజైనింగ్ డెవలప్మెంట్ అంతా మీకు చూపిస్తాను. సో మీకు ఇదంతా వెబ్సైట్ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి అనేది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో మీకు ఎవ్రీథింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.